బిగ్ బాస్ అంటే ఇదేనేమో అని చెప్పి నాకు ఫస్ట్ టైం పరిచయం చేసింది ఆదిత్య. అప్పటిదాకా కలిసి తిరిగిన సడన్ గా పసకన నుంచి ఓడిచాడు, తర్వాత రెండోసారి ఓడిచాడు, మూడోసారి ఓడిచాడు. సీత సార్ మళ్ళీ రీఎంట్రీ అయితే వెళ్తారా సార్? నన్ను నేనే 2 సార్లు నామినేట్ చేసుకున్నాను. సార్ బయట మీ విషయంలో ఒక ట్రోల్ నడుస్తుంది. ఒక సీరియస్ సిచువేషన్ లో మీరు వేసే జోకులు పండలేదనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాని నుంచి ఏంటి సార్ ఆన్సర్? అవ్వచ్చు, ఎప్పుడైనా సరే అలా అనిపిస్తే క్షమించాలి. బట్ కొత్తగా చెత్తగా ఉన్నా పర్లేదు, కొత్తగా ఉండాలి అనేది నా కోరిక. కొంతమందికి అది టైమింగ్ కొంచెం మిస్ అవ్వకూడదు అనేది. అంటే సార్ చాలా మంది వీక్ కంటెస్టెంట్ ఉన్నారు. ఆదిత్య గారు అవ్వచ్చు, పృథ్వీరాజ్ గారు అవ్వచ్చు, వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి యాక్చువల్లీ ఈ వీక్ లో. బట్ ఒక తెలుగు వాళ్ళ ఉండి మీకు హై రేటింగ్ ఉన్న మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు. నన్ను బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటి ప్రేమతో చేసిన ఎలిమినేషన్. ఆదిత్యను నామినేట్ చేసినప్పుడల్లా నాకు కట్టప్ప బాహువులను పొడిచినట్టే అనిపించేది. కాదు, ఇప్పుడు ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమవుతుంది, నాకు జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడ పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఓడియన్ అంటారు అనుకున్నాను. బట్ ఆడియన్స్ ఓడిచేస్తాను. కరెక్ట్ అన్న. మనకంటే ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారన్న? సో నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ని కూడా నేను తప్పు పట్టను. వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డను చూడాలనే కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుకుండొచ్చు. కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం. మరి అది కావాలనా లేకపోతే దురదృష్టవశాత్త అనేది అది పక్కన పెడితే సరే, టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదట ఈ విషయం. ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చూసి ఎంతమంది చూసుంటారు కదా. చెప్తా, అదేంటంటే ఒకసారి ఒక పల్పి ఆరెంజ్ విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి తీసుకొచ్చి మా రూమ్ లో ఉంది. భయ వినండి, విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి మా రూమ్కి వచ్చి కాస్త ఊరిచ్చింది. తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటారు, నేనేం చేశాను, ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేశాను. ఆ బాటిల్ చేసుకొని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా. ఆదిత్య అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏముంది, ఏమన్నా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా అన్నాడు. చెప్పానంటే ఇట్లా తీసి చూపించా. వాళ్ళు వేరే క్లైన్, మాది వేరే క్లైన్ కదా, తీసి చూపించా. పల్పి ఆరెంజ్ మీకు ఎక్కడిది, మీకు లేవు కదా పల్పి ఆరెంజ్లు, బావి కదా పల్పి ఆరెంజ్ అంటే చెప్పదు నువ్వు ఫ్రెండ్ కదా ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాడు ప్లీజ్ అంటే సరే కాసేపు కామ్గా ఉన్నాను. నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళి చెప్పేశాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అది దొంగ పల్పి ఆరెంజ్ కదా, తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు వీళ్ళందరూ వచ్చేసి అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేస్తే తీరా చూస్తే అది పసుపు కారం నీళ్ళు పడింది. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఈ దొంగతనం కూడా కాదు చెప్పాలంటే ఒక ప్రాంక్. ఇది కనీసం కంటెంట్గా కూడా బయటికి రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎతికా. బయటకు వచ్చిన తర్వాత ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప పడేవి. ఇవన్నీ ఏమైపోయాయి, ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు.